హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెల్లి నీవసమై పార్ట్ 171. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సులోచన రావటంతో మంచినీళ్ళు తాగి జాగ్రత్తగా ఉండు అని తనకి చెప్పి బయటకు వెళ్ళిపోయారు మౌలిగారు. సరిగ్గా 2 గంటల తర్వాత వచ్చారు తిరిగి, తనతో పాటు మరొక వ్యక్తిని తీసుకుని. అలానే వెనుక వైపు ఒక మినీ వ్యాన్ కూడా ఉంది. దానిలో ఉన్న వస్తువులని ఆశ్చర్యంగా చూసింది సులోచన. మౌలిగారు జాగ్రత్తగా వాటిని సులోచన ఉంటున్న గదుల్లో పెట్టించి పక్కనే ఉన్న మరో గదిలో మరికొన్ని వస్తువులు సర్దించారు. వాళ్ళు వెళ్ళిపోగానే, వనజాక్షి, ఇక నుండి వంటకి ఈ గదిని ఉపయోగించకండి. ఆ 2 గదులు కేవలం సులోచన ఉండటానికి మాత్రమే అని తన కారులో ఉన్న బ్యాగ్స్ సులోచన గదిలో పెట్టాడు. ఏంటండి ఇవన్నీ అని అడిగింది సులోచన. ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, ఇంకా ఇంట్లోకి అవసరమైనవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ బేసిక్ నీడ్స్, అంటే కనీస అవసరాలు. నువ్వు కంగారు పడకు. నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. అలానే నీకు ఏ లోటు రాకుండా చూసుకోవడం కూడా. నీ మొగుడు చాలా సంపాదిస్తున్నాడు. ఈ మాత్రం ఖర్చు పెడితే ఏం అరిగిపోడు. కానీ నువ్వు అమ్మో నా కోసం ఇంత ఖర్చా అని కంగారు పడకు అని చెప్పారు నవ్వుతూ. ఆయన ప్రేమకి ఇంకేం అడ్డు చెప్పలేకపోయింది సులోచన. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు మౌలిగారు. తనతో వచ్చిన వ్యక్తిని తీసుకుని బంగ్లాలోకి వెళ్ళారు. పని వాళ్ళందరూ హాల్లోనే ఉన్నారు. రాజేశ్వరి మనిషి జరుగుతున్నది ఎలా రాజేశ్వరికి చెప్పాలా అని చేతులు పిసికేసుకుంటుంది. మౌలిగారు టెలిఫోన్ చూపించి దాన్ని చెక్ చేయమని చెప్పాడు అతనికి. అతనది చెక్ చేసి, సార్, కనెక్షన్ బలవంతంగా లాగేశారు. ఇదిగోండి, ఈ లాక్ విరిగిపోయింది చూడండి అని టెలిఫోన్ కేబుల్ వైర్ చూపించడంతో కోపంగా చూశారు మౌలిగారు పని వాళ్ళని. అయ్యగారు, మేము అసలు ఫోన్ దగ్గరకు వెళ్ళము అని వరుసగా చెప్పారు, ఒక్క రాజేశ్వరి మనిషి తప్ప. మౌలిగారు ఆమెను చూడగానే, నాకు తెలియదయ్యగారు అని చెప్పింది. నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి మాట్లాడింది నువ్వే కదా. ఆ రోజు నేను సులోచనని పిలవమని చెప్పాను, కానీ నువ్వు లేదని చెప్పావు. అసలు సులోచన ఎక్కడికి వెళ్ళలేదు అని తెలిసింది. మరి నువ్వు ఫోన్ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు సరే, కనీసం నేను ఫోన్ చేసినట్టు ఎందుకు చెప్పలేదు అని సీరియస్గా చూస్తూ అడిగారు. అది అని నానుస్తుంది ఆమె. ఫోన్ తీసుకెళ్ళి ఇంతకుముందు నేను చూపించాను కదా, అక్కడ పెట్టండి అని అక్కడ ఉన్న వ్యక్తికి చెప్పి, అతను వెళ్ళగానే సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, నాకింకా సమాధానం చెప్పలేదు నువ్వు అని అడిగారు. అంటే అప్పుడు ఎక్కడ ఉన్నారో కనిపించలేదు అయ్యగారు. బయటకు వెళ్ళారేమో అనుకున్నా. తర్వాత చెప్దామని అనుకున్నాను, కానీ మర్చిపోయాను అని అబద్ధం చెప్పింది. మర్చిపోయావా? ఇక్కడ నుండి ఎవరు బయటకు వెళ్ళాలన్నా మెయిన్ గేట్ నుండే కదా వెళ్ళాల్సింది. మరి ఆ రోజు నువ్వు సులోచన కనిపించకపోతే వాళ్ళని అడగలేదా బయటకు వెళ్ళిందా అని? అడగకుండానే చెప్పేశావా? నీకు తోచింది, లేదంటే ఎవరైనా అలా చెప్పమని చెప్పారా అని అడిగారు గంభీరంగా. ఆమెకు అర్థమైపోయింది తన గుట్టు రట్టయిందని. మౌలిగారి కాళ్ళ మీద పడి, అయ్యగారు నన్ను క్షమించండి అని ఏడవటం మొదలుపెట్టింది. వనజాక్షి అని గట్టిగా పిలిచారాయన. వనజాక్షి పరుగున రావటంతో, ఇది నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు, ఈ ఊళ్ళో కూడా ఉండడానికి వీల్లేదు, మెడ పట్టుకుని బయటకు గెంటేయి అని చెప్పారు. ఆమె మీద
పీకల వరకు కోపంలో ఉన్న వనజాక్షి మౌలి మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ఆమె జుట్టు పట్టుకుని బయటకు లాక్కుపోయింది. చూడండి, సులోచన నా భార్య. నాకు ఎంత గౌరవం ఇస్తారో తనకు అంతే గౌరవం ఇవ్వాలి. మీ మనస్సులో వేరే ఏదైనా ఉంటే తీసేయండి. తను నా భార్య, అది మాత్రమే మీకు గుర్తుండాలి. కాదు కూడదు అని ఏదైనా వాగినా, ఏదైనా చెయ్యాలని చూసినా నాలో రాక్షసుడిని చూస్తారు అని అక్కడ మిగిలిన ఇద్దరి పని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు బుద్ధిగా అలాంటి పని చెయ్యమని వంగి మరీ చెప్పడంతో బయటకు నడిచారు మౌలి. అప్పటికే ఎదురు వస్తూ కనిపించింది సులోచన. తనని చూడగానే ఏమైంది అని అడిగాడు. పాపం, ఆడవాళ్ళని అలా చెయ్యకూడదు. తను ఏదో తప్పు చేసి మీకు కోపం తెప్పించినట్టు ఉంది. బయటకు పంపించేయండి. కానీ ఇలా వద్దు. ఆడవాళ్ళ విషయంలో అలా చేయడం పాపం అంది. ఇలాంటి వాళ్ళతో ఇలానే ఉండాలి. నువ్విలా ఉంటే నిన్ను ఇంకా ఇంకా తొక్కేయాలని చూస్తారు. నువ్వు ఈ విషయంలో కల్పించుకోకు సులోచన. ఈ 2 వారాలు నీతో మాట్లాడాలని ఎంతగా తప్పించిపోయానో తెలుసా? ఎన్నిసార్లు ఫోన్ చేశానో, కానీ ఫోన్ వైర్ పీకేసింది. నువ్వు మనసులో ఎంత బాధపడ్డావో నేను ఊహించగలను అన్నారు. తను ఒకరు చెప్తే ఇది చేసింది. అలాంటప్పుడు మనం ఇలా చెయ్యటం అని అంది చిన్నగా. ఆ చెప్పిన వాళ్ళకి కూడా ఉంటుంది. ఇలా కాదు, మళ్ళీ మన లైఫ్లో కల్పించుకోకుండా చేస్తాను అని చెప్పి సులోచన భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకెళ్లారు. ఇంకేం అనలేకపోయింది సులోచన. అక్కడ పని వాళ్ళకి అర్థమైంది మౌలిగారు సులోచన విషయంలో అస్సలు ఆలోచించరు అని. ఏదేమైనా ఇక నుండి జాగ్రత్తగా మసులుకోవాలి అనుకున్నారు. ఈ సంఘటన ఊళ్ళో వాళ్ళకి కూడా సులోచన మౌలిగారి 2వ భార్య మాత్రమే కాదు, ఆయన సులోచనని పూర్తిగా భార్యగా ఒప్పుకున్నారు అని తెలిసేలా చేసింది. ఒక్కొక్కరి నుండి స్ప్రెడ్ అవుతూ ఊళ్ళో వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. ఫోన్ బిగించడం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు అది ఫిక్స్ చేయడానికి వచ్చిన అబ్బాయి. ఏమండి, ఇదంతా తనకి తెలిస్తే మళ్ళీ ఏం జరుగుతుందో ఎందుకు అని చిన్నగా అంది సులోచన. ఎందుకు ఏంటి అని నువ్వు అడక్కు సులోచన. నీకు నాతో మాట్లాడాలని లేకపోవచ్చు, కానీ నాకు నీతో మాట్లాడాలని ఉంది. కనీసం రోజుకి ఒక్కసారి అయినా నీతో మాట్లాడాలి నేను. అందుకే ఈ ఫోన్ పెట్టించాను. ఇంకా మిగిలిన వాటి గురించి నీకు ముందే చెప్పాను. నా భార్యగా నీకు ప్రతిదానిలోనూ హక్కు ఉంటుంది. దాన్ని కాదని అంటే నన్ను కాదని అన్నట్టే అని చెప్పి సులోచన మాట్లాడకుండా చేశారు. 2 రోజులు అక్కడే ఉండి ఫోన్ చేస్తూ ఉంటానని చెప్పి సులోచనని జాగ్రత్తగా చూసుకోమని వనజాక్షికి చెప్పి మరో 2 వారాల్లో వస్తానని చెప్పి స్టార్ట్ అయ్యారు మౌలిగారు. ఈసారి వెళ్ళటమే నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన. సాయంత్రం పిల్లలు వచ్చే టైంకి వచ్చారు. పాని చూడగానే నాన్న అంటూ వచ్చాడు. కన్నా అని పానీని ఎత్తుకొని ముద్దు చేసి తన కోసం తెచ్చిన బొమ్మలు ఇచ్చాడు మౌలి. నా కోసం తెచ్చావా నాన్న అని సంబరంగా అడిగాడు పాని. హా, నీకోసమే పాని. ఇంకా నీతోనే ఉండాలని నా పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చాను అని చెప్పాడు ఆయన. అయితే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదా నాన్న అని అడిగాడు పాని. అవసరం లేదు కన్నా, నేను ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చాను అని పానీకి తనే స్నానం చేపించి బట్టలు వేశాడు. అలానే స్నాక్స్ తింటుంటే కబుర్లు చెప్తూ అదయ్యాక హోంవర్క్స్ చేపించాడు. రాజేశ్వరి అంతా చూస్తూనే ఉంది.
కానీ ఏం మాట్లాడలేదు. మౌలిగారు ఊరు వెళ్ళారని తెలుసు, కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు. మౌలిగారు నార్మల్గానే ఉండటంతో సైలెంట్గానే ఉంది. పాని పడుకున్నాక పని వాళ్ళకి అప్పగించి హాల్లో కూర్చున్నాడు. రాజేశ్వరి కాస్త దూరంగా ఉండటంతో పిల్లలని చూసుకో అని ఒకరికి చెప్పి మిగిలిన వాళ్ళని వెళ్ళమని చెప్పాడు. వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోవడంతో రాజేశ్వరి వైపు సూటిగా చూస్తూ, నీ మనిషిని బంగ్లాలో పెట్టావా అని అడిగాడు. ఒక్క క్షణం షాక్ అయినా ఏం సమాధానం చెప్పకుండా ఉంది రాజేశ్వరి. సిటీలోనే ఇల్లు తీసుకుంటున్నాను సులోచన కోసం. ప్రతిరోజు తన దగ్గరకు వెళ్తాను, తనతో సంతోషంగా ఉంటాను. అప్పుడు ఏం చేయగలవు నువ్వు? నన్ను ఆపగలవా? నీకు ముందే చెప్పాను నేను సులోచనని వదులుకోను అని. ఆ కండిషన్ని ఒప్పుకునే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. కానీ ఇప్పుడు ఇలా చేయటంలో నీ ఆంతర్యం ఏంటి అని గ్యాప్ ఇచ్చి, ముందు ఎలాగో అలా ఒప్పేసుకుని తర్వాత నేను చేయాలనుకున్నది నేను చేద్దాం అనుకున్నావా అని సూటిగా చూస్తూ అడిగాడు మౌలి. నేనేం చేయలేదు బావా అంది రాజేశ్వరి. నువ్వేం చేశావో నాకు తెలుసు. ఇంకోసారి ఇలాంటివి చేస్తే మాత్రం సులోచన నా పక్కన ఇక్కడ ఉంటుంది. నీ పంతం నెగ్గించుకోవటానికి ఇప్పటి వరకు నువ్వు చాలా చేసావు. ఇక నుండి నేను చేస్తాను నా పంతం నెగ్గించుకోవటానికి అని విసురుగా ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. రాజేశ్వరి మౌనంగా కూర్చునిపోయింది. అక్కడ ఏం జరిగిందో ఊహించగలిగింది. కొన్ని రోజులు తను సైలెంట్గా ఉండటమే మంచిది అనుకుంది. అలా మరో 3 నెలలు గడిచిపోయాయి. ఈ 3 నెలల్లో కూడా పెద్దగా మార్పు లేదు. సులోచన గర్భవతి అయిందని తెలిసి మౌలిగారు వెంటనే వెళ్ళారు అక్కడికి. అక్కడ విషయాలు రాజేశ్వరీదేవికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు మౌలిగారు. అక్కడ ఊళ్ళో వాళ్ళు కూడా ఏ అవసరం వచ్చినా సులోచనని అడగటం మొదలుపెట్టారు. సులోచన కూడా మౌలిగారికి చెప్పి చేతనైన సాయం చేయించేది. ఊళ్ళో నుండి వెళ్ళిపోయిన మౌలి ప్రభావం తగ్గకపోవడంతో వారి తర్వాత కాస్త ఆస్తులు ఉన్న సోములు వాళ్ళకి మెల్లగా అసూయ మొదలైంది. ఎలా అయినా మౌలి వాళ్ళని అడ్డు తప్పిస్తే ఇంకా వాళ్ళకి తిరుగులేదని భావించి ఊళ్ళో వాళ్ళ తర్వాత తామే పెద్దవాళ్ళమని, వాళ్ళు లేకపోతే ఊరంతా ఇంకా తమకి ప్రాముఖ్యత ఇస్తూ తమ మాటకి కట్టుబడి ఉంటారని వాళ్ళలో వాళ్ళే ఊహాగానాలు చేసుకుని సోములు కూర్మయ్య ఇద్దరు కుతంత్రాలు మొదలుపెట్టారు. వాటిలో భాగంగానే సిటీలో ఉన్న చంద్రమౌళి ఇంటి అడ్రస్ తెలుసుకొని మౌలి ఇక్కడ ఉన్నప్పుడు సిటీకి వెళ్ళారు వాళ్ళిద్దరూ. సులోచన ప్రసవ సమయం అది. అందుకే సులోచనకి తోడుగా అక్కడే ఉన్నారు. అదే అవకాశంగా రాజేశ్వరి దగ్గరకు చేరారు వాళ్ళిద్దరూ. బంగ్లాలో పనివాళ్ళ ద్వారా అప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నారు వాళ్ళు. అందుకే అంత తెలివిగా మౌలి లేని సమయంలో రాజేశ్వరి దగ్గరకు వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఊరి నుండి రావటంతో సాదరంగానే ఆహ్వానించింది రాజేశ్వరి. ఏంటి రాజేశ్వరమ్మ ఇలా అయిపోయావు అని అడిగాడు సోములు. రాజేశ్వరి సమాధానం చెప్పకుండా ఏం పని మీద వచ్చారు అని అడిగింది. చిన్న పని మీద వచ్చామమ్మా. చంద్రమౌళి గారు ఊళ్ళోనే ఉన్నారు కదా, ఆయన అప్పుడప్పుడు అన్నా వస్తూ ఉన్నారు, కానీ మీరు రావటం లేదు కదమ్మా. ఒకసారి చూసిపోదామని వచ్చాము అని నవ్వుతూనే చెప్పి, మీకు ఈ విషయం తెలుసా అమ్మా? మీ ఆయన మళ్ళీ తండ్రి అయ్యాడు. ఆడపిల్ల పుట్టింది సులోచనకి. పెద్ద ఎత్తున పండగ చేస్తున్నారు చంద్రమౌళి గారు అని అసలు విషయం చెప్పాడు. ఏంటి,
షాకింగ్గా అడిగింది రాజేశ్వరి. తాము ఊహించిన రియాక్షన్ రావటంతో, క్షమించాలి, మీకు తెలియదా, అనవసరంగా నేనే చెప్పేసినట్టున్నాను. అంటే తరచుగా చంద్రమౌళి గారు అక్కడికి వస్తూనే ఉన్నారు కదా, మీకు తెలిసేమో అనుకున్నాను అని నేకగా చెప్పాడు. అవును రాజేశ్వరమ్మ, ఇప్పుడు ఊళ్ళో ఏం జరగాలన్నా ఆ సులోచననే ముందు ఉంటుంది. ఎవరికి ఏం కావాలన్నా వెళ్ళి ఆ అమ్మినే అడుగుతున్నారు. అబ్బో, ఊరందరికీ పెద్దయిపోయిందిలే, ఎంత భోగం అనుభవిస్తుందని. రాజేశ్వరి మొహంలోని క్రోధం గమనించి, ఎవరికి పుట్టిందో తెలియని తను అనాథ చావు చేస్తుందనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం అబ్బో, మా గొప్ప బ్రతుకు బ్రతుకుతుంది అని గొప్పగా చెప్పాడు కూర్మయ్య. అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ నాకు చెప్పాలి. ఇక నుండి మీరు నా మనుషులుగా ఆ ఊరిలో ఉండాలి. ఉంటారా? సూటిగా అడిగింది రాజేశ్వరీదేవి వాళ్ళిద్దరినీ. మీ నాన్నగారికి నమ్మకస్తులం మేము. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన మీద గౌరవం అలానే ఉంది. మీకు తోడుగా ఉండటానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ రేపు మా గురించి తెలిస్తే అని నసిగారు ఇద్దరు. మా పొలాలలో నా పేరు మీద ఉన్న వాటిని, నాకు స్త్రీధనంగా వచ్చిన వాటిని ఈ రోజు నుండి మీరే కౌలు చెయ్యండి. దాని గురించి నేను మాట్లాడతాను. బదులుగా మీరు ఊళ్ళో జరిగే వాటి గురించి నాకు చెప్పాలి అని అప్పటికప్పుడు ఒప్పందం కుదుర్చుకుంది రాజేశ్వరి. వాళ్ళు వెళ్ళిన పని సులువుగా జరిగిపోవటంతో సంతోషంగా వెనుతిరిగారు ఇద్దరు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? రాజేశ్వరి ఏం ప్లాన్స్ వేస్తుందంటారు? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మరి ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.